హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ చిన్నది. నేను మీ ప్రభావతి మిరియాల. ఈరోజు మన రెసిపీ నాటుకోడి పులుసు అండి. నాటుకోడి పులుసు మీరు చేయాలనుకుంటే ఒక్కసారి ఈ మసాలాని వేసి చూడండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. దీనిని మీరు గారెలు, వడ, పూరి, ముద్ద, చపాతి దేంట్లో తిన్నా కానీ అదిరిపోతుందండి టేస్ట్. చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇక్కడ నేను మీకు మట్టి కుండలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మట్టి కుండలో చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగొస్తుంది. అసలు ఏ మాత్రం వంటలు రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్కసారి ఈ మసాలా రెసిపీ తెలిస్తే చాలు, మనకి వితిన్ 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లోకి 3 పెద్ద సైజు వెల్లుల్లిని ఇలా పొట్టు తీసుకొని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ 2 kgs నాటుకోడిని వండుతున్నాను. ఇందులోకి 4 నుండి 5 లవంగాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు అండ్ 50 గ్రామ్స్ వరకు పచ్చి అల్లంని ఇలా దంచి వేసుకుందాం. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. 1/2 ఇంచ్ వరకు ఇలా చెక్కను కూడా దంచి వేసుకుందాం. కొద్దిగా పుదీనా అండ్ 100 గ్రామ్స్ ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందాం. ఇందులోకి ఒక పెద్ద సైజ్ బాగా పండిన టమోటా, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ముక్కలుగా కట్ చేయడం వల్ల మిక్సీలో తొందరగా మెదుగుతుంది. ఇప్పుడు వీటన్నింటిని మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ఇక్కడ పసుపుని స్కిప్ చేశానండి, సో ఈ స్టేజ్లో యాడ్ చేస్తున్నాను. మసాలా అనేది మంచి ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద మట్టి కుండని పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు చిటపటలాడాక ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుందామండి. మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మసాలా కొద్దిగా ఫ్రై అయిందంటే మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి. అండ్ ఇక్కడ ఆయిల్ కూడా పైకి తేలింది, చూసారా? అలా ఆయిల్ పైకి తేలిందంటే మసాలా మనకి ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఈ మసాలాని ఒక బౌల్లోకి తీసుకుందాం. మసాలాని పక్కకు తీసుకున్న తర్వాత అదే మూకుడులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుందామండి. మళ్ళీ ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. బాగా పండిన టమోటాని తీసుకోండి, అప్పుడే మనకి గుజ్జు మంచిగా వచ్చి టేస్ట్ చాలా బాగా వస్తుంది. టమోటా కొద్దిగా మెత్తబడ్డాక ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. ఇలా సపరేట్ అయిన ఆయిల్లోకి నాటుకోడి ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను 2 kgs వరకు తీసుకున్నానండి. కల్లుప్పుని కూడా యాడ్ చేసుకుందామండి టేస్ట్కి సరిపడా. 1/2 టీ స్పూన్ పసుపు. ఇలా రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోండి. అప్పుడే ఉప్పు అనేది ముక్కలకి బాగా పడుతుంది. మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ముక్కల నుండి కొద్దిగా వాటర్ అనేది ఊరుతుందండి. అప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కారం పొడి అనేది మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. యాక్చువల్గా నాన్ వెజ్ అనేది కొద్దిగా స్పైసీనే ఉంటే బాగుంటుంది కదా, సో అందుకే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నానండి. ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అలా కలిపి మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకున్న తర్వాత 10 మినిట్స్ వరకు దీన్ని అలా వదిలేసేయండి. ఇప్పుడు మూత తీసి కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్ళని పోసుకుందాం. వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసేసుకోవాలి. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా మీకు కావాలంటే వాటర్ని వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 20 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి. అప్పుడే మనకి నాటుకోడి కదండి, టైం బాగానే పడుతుంది. 20 మినిట్స్ ఉడికించుకున్నాక పులుసు అనేది ఇలా ఉందండి. మీరు గనక కుక్కర్లో చేసుకునే పని అయితే 5 నుండి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఫ్రెండ్స్. నాటుకోడి కదా, అప్పుడే బాగా ఉడుకుతుంది. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే నాటుకోడి పులుసు రాగి ముద్ద రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.